నమస్కారం అండి. సార్ చెప్పండి మీరు ఆంధ్రప్రదేశ్ అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కొంత చిక్కుల్లో ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఈవెన్ రీసెంట్గా అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పథకాల విషయంలో అంటే ఫస్ట్ సంపద సృష్టిస్తాము, అంటే తర్వాత కొన్ని ప్రాజెక్టులు తీసుకొస్తాము, తద్వారా వచ్చిన సంపద దాన్ని పంపిణీ చేసే ప్రయత్నం చేస్తాము. కొంతవరకు అంటే కొంతకాలం వరకు ఆలస్యంగా దీన్ని స్టార్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి పరోక్షంగా కూడా ఆయన కొంత సంజ్ఞ అయితే పంపించారు ప్రజల్లో. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఈ బడ్జెట్ ప్రవేశంలో ఆంధ్రప్రదేశ్కు కానీ అలాగనే ఇటువైపు తెలంగాణ ప్రభుత్వానికి కూడా మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వెళ్ళి దాదాపు ఆవాస్ యోజన కింద కనీసం 20 లక్షల ఇళ్ళు మాకు కేటాయించండి అని కూడా చెప్పారు. సో ఎలా ఉండబోతుంది? మెయిన్ థింగ్ ఏంటంటే చిన్న పాయింట్, బడ్జెట్ అనేది ఈవేళ 10 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ పెద్ద కంపెనీలు వాళ్ళకి సాయం చేయడం వల్ల మంచి గ్రోత్ వచ్చింది. కానీ మధ్యతరగతి వాళ్ళకి రైతాంగానికి చేయలేకపోయారు. ఆ చేసే ఆశ ఉండినా చేసే శక్తి ఉండాలి, చేసే ఎక్స్పర్టీజ్ ఉండాలి, చేయలేకపోయారు. చాలా తొందరపడుతున్నారు. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళకి 10 సంవత్సరాలు ఆదాయాలు పోయినాయి, 10 సంవత్సరాలు సేవింగ్స్ పోయినాయి. ఇప్పుడు ఏదో ఈవేళ చేసేస్తామంటే ఏం చేస్తారు? ఈవేళ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ 10 లక్షలకు పెంచుతామంటున్నారు. ఒక చేత్తో అది పెంచుతారు, ఇంకో చేత్తో తీసేసుకుంటారు. ట్యాక్సెస్ పెట్టి, ఇన్కమ్ ట్యాక్స్ పెట్టి, జిఎస్టీ పెట్టి, ఇది మధ్యతరగతి వాళ్ళకి అందరికీ అర్థమైపోయింది. సో ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ కసరత్తు చాలా కష్టం, చాలా విశేషమైన కోపం వచ్చింది. గత 10-15 రోజులు మీరు చూస్తే మాజీ గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డివి సుబ్బారావు గారు ఇలాంటి వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని మీరేంటి మీ పాలసీ చాలా మర్యాదగా గౌరవంగా ప్రశ్నించడం మొదలుపెట్టారు. సో మనకు 1వ తారీఖు ఏం తెలుస్తుందంటే ఏమన్నా స్కిల్ వాడారా? స్కిల్ అంటే మధ్యతరగతి వాళ్ళకి 50% జనం ఉన్నారు, ఎవరో మిడిల్ ఇన్కమ్ మధ్య ఇన్కమ్ ఉన్న వాళ్ళకి మన దేశంలో. వాళ్ళకి ఏమన్నా సాయం చేస్తారు. సాయం అంటే ఏదో 5,000 ఇచ్చాం, ఈ చీర మీద ఈ పన్ను తగ్గించాం, ఆ బొట్టి మీద తగ్గించేమని తప్పట్లు కొట్టేసుకోవటం, ఆ చిదంబరం చేసినట్టుగా ప్రాణాప్ చేసినట్టుగా ఇవి చేస్తుంది. అది చేస్తే ఫెయిల్ అయిపోతుంది. రాజకీయంగా ఈవేళ నరేంద్ర మోడీ గారికి విరోధి అపోజిషన్ లీడర్ ఎవరూ లేడు. ఆర్థిక వ్యవస్థ తప్ప, ధర పెరుగుదల తప్ప, ఆదాయాలు తగ్గిపోవటం వల్ల పెద్దవాళ్ళు డబ్బున్న వాళ్ళు అందరికీ డబ్బులు వస్తున్నాయి. కానీ మధ్యతరగతి వాళ్ళకి, వ్యవసాయంలో చిన్న హోల్డింగ్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు సఫర్. సో అది మనం చూడాలి, చేయగలుగుతారా? మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి కొత్తగా చేయటం లేదు. అప్పులు ఉన్నాయి, ఆ ప్రభుత్వం అప్పులు చేశారు, అవన్నీ కరెక్టే. అది ఎందుకు అప్పుడు నేను నాలాంటి వాడు అడిగాను, కొత్త రిఫార్మ్స్ ఏం తీసుకొస్తున్నారు? ఇవాళ 2 లక్షల చిల్లర కోట్లు బడ్జెట్ ఉన్నది, ఎంత వేస్ట్ ఉన్నది? 20,000 కోట్లు తగ్గించలేరా? మీరు ఏం చేస్తున్నారు? బడ్జెట్ జీరో వేస్ట్ బడ్జెట్ అంట. ప్రతి సంవత్సరం మీరు డిపార్ట్మెంట్కి 10,000 కోట్లు ఇస్తే అది నెక్స్ట్ ఇయర్ ఇంకో 2,000 కోట్లు పెంచామంటున్నారు. అసలు 10,000 కోట్లు ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆ ఎక్సర్సైజ్ చేయటం లేదు. సో నేను అనుకుంటున్నా ఆంధ్రప్రదేశ్కి మిగతా రాష్ట్రాలు, తెలంగాణ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి, ఏదైనా అసలు ఈ 70 సంవత్సరాల్లో అక్యూములేటెడ్ వేస్ట్ ఎంత అయింది తీసేయగలరా? అదే నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఇది ఇష్టపడకపోవచ్చు. డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు? ఇప్పుడు ఆయన వచ్చిన 10 రోజులు ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో నువ్వు ఎంత వేస్ట్ఫుల్ తగ్గించేస్తా, వారం రోజుల్లో ఇవ్వండి లేకపోతే పోండి అన్నారు. ఎంత తగ్గించేశారు ఆల్రెడీ? ఎంత వేస్ట్ ఉన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చులో? ఎక్కడ వేస్ట్ చేస్తున్నారు? రోజుకి కాన్వాయ్స్ మీద ఎంత ఖర్చు పెడుతున్నారు? కాన్వాయ్స్ 50 కార్లు, హెలికాప్టర్, ప్లేన్లు, రోజుకి 5 కోట్లు 10 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇష్టం వచ్చినట్టుగా కేసెస్ వెళ్తున్నారు సుప్రీంకోర్టుకి, చిన్న పెద్ద లేకుండా. అది ₹1 కోటి, ₹2 కోట్లు, ఇవన్నీ తగ్గించవచ్చు కదా. ఓ 10,000 కోట్లు 20,000 కోట్లు ఎతకలేరా బడ్జెట్లో? అది నాకు ఆశ్చర్యం వేస్తుంది. సో కొత్త ఏం చూడం. సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ మనం వాచ్ చేయవలసింది ఏంటంటే కొత్త విధానం ఏమైనా చేయగల శక్తి ఉన్నదా మన్మోహన్ సింగ్ లాగా, లేదా? అది మనకు తెలిసిపోతుంది 1వ తారీఖు 1 గంటకి. అది కనుక ఫెయిల్ అవుతే సెంట్రల్ గవర్నమెంట్, అది సీరియస్ పరిణామాలు వస్తాయి గవర్నమెంట్. ఈ ఛాన్స్ పోతే మళ్ళీ తేలుకోలేరు. ఎందుకంటే ఒక ఆర్థిక వ్యవస్థ పాడైపోయాక, ఒక మనిషికి ఒక హార్ట్ అటాక్ వచ్చాక 6 నెలలు సంవత్సరం పడతా తేలుకుంటారు ఆపరేషన్ అయిపోయినా. అందువల్ల ఆ స్టేజ్లో ఉన్నారు. ఒక మంచి పరిస్థితి 10 సంవత్సరాలు ఆయిల్ ధరలు 50% తగ్గిపోయింది ప్రపంచవ్యాప్తంగా. భారతదేశానికి ఎంతో లాభం వస్తే
అది వేస్ట్ చేశారా, కొంతవరకు కరెక్ట్గా ఖర్చు పెట్టారా, ఆ ప్రశ్న వస్తుంది. చాలా సీరియస్గా తీసుకోవాల్సింది ఏంటంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు ఇచ్చాం కదా, రోడ్లు ఇచ్చాం కదా అంటే, రోడ్లు 6 లేన్ రోడ్లు హిమాలయ పర్వతాల్లో గంటకి 50 కార్లు లేని చోట్ల కట్టారు. 50 కార్లు లేవు గంటకి. 2 లేన్స్ కట్టవచ్చు కదా, తర్వాత ఇంకో 2 లేన్స్ కదా. హై స్పీడ్ ట్రైన్ మీద 5 లక్షల కోట్లు పెట్టారు. ఇదంతా ఇప్పుడు వస్తుంది. నరేంద్ర మోడీ గారు డిసెంబర్ 19వ తారీఖు ఇక ఆర్థిక వ్యవస్థను పిలిచి మీటింగ్ అడ్రస్ చేశారు. ఆ రోజు ఆ బాడీ లాంగ్వేజ్ అది చూస్తే ఆయన ఏం చేయాలో తెలియట్లేదు, ఎలా చేయాలి అంత టెన్స్గా ఉన్నాడు. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ నేను చెప్పేస్తున్నా అడ్వాన్స్గా. ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ పెంచుతారు, జిఎస్టీ కొన్ని విషయాల్లో పెంచుతారు, పెట్రోల్ ధర తగ్గించరు. అసలు ఆయిల్ రెజీమ్ మార్చారు కదా, ఏం తీసుకొచ్చారు? ఇంటర్నేషనల్ ధర పెరిగితే ఆటోమేటిక్గా పెట్రోల్ ధర పెరిగిపోతాయి. ఇంటర్నేషనల్ ధర తగ్గితే ఆటోమేటిక్గా తగ్గాలి. 10 సంవత్సరాలు ఎంతో తగ్గిస్తారు. మధ్యతరగతి కుటుంబం 45,000 రూపాయలు నెలకు సంపాదిస్తే వాళ్ళకి ఏదో మీరు రేషన్ ఇచ్చారా, ఏమిచ్చారు? మిగతా ఖర్చులన్నీ పైకి వెళ్ళిపోయాయి. 1,00,000 రూపాయలు సంపాదించిన డబ్బు చేతిలో లేదు. ఇది అడ్రస్ చేయాలి ఈసారి. అది చేసే శక్తి ఉన్నదా, లేకపోతే కాస్మెటిక్గా చేస్తారా? కాస్మెటిక్ అంటే చిన్న చిన్న చేశాం కదా, మధ్యతరగతి వాళ్ళు ఎంతకి ఇచ్చాం కదా, అది పని చేయదు. అలాగే రైతాంగం కూడా ఈ బడ్జెట్లో మీరు చూడవలసింది ఏంటంటే, అసలు అర్థం చేసుకున్నారో ప్రాబ్లం ఏంటి? ఏదో ఎరువులకి సబ్సిడీ ఇచ్చామన్నారు. ఎరువుల ఫ్యాక్టరీలు, ప్రైవేట్ సప్లయర్స్, ప్రైవేట్ ఇంపోర్టర్స్కి బెనిఫిట్ వస్తుంది. అవన్నీ ఆ స్ట్రక్చరల్గా మార్చే సిస్టమ్ తేలేదు. రిఫార్మ్స్ అంటే రిఫార్మ్స్ అంటే ఫ్రీగా క్యాపిటలిస్ట్ కొనుక్కోమని కాదు, అది చేయలేదు. 10 సంవత్సరాలు టైం పోయింది. చాలామంది ఈవేళ అసలు ఇన్కమ్ ట్యాక్స్ పెట్టేది ఏంటి? ఇంత ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో తీసేస్తున్నావు కదా. ఒక మందు కొనుక్కోవాలంటే ఎంత, ఒక ఎనాసిన్స్ ట్యాబ్లెట్ కొనుక్కోవాలంటే ఎంత అవుతుంది? ఆటో ఎక్కి 5 మైళ్ళు వెళ్తే ఎంత ఖర్చు పెడుతున్నారు? ఇవన్నీ గవర్నమెంట్ మర్చిపోయింది. ఇది ఈసారి నిద్ర లేస్తుందా లేవదా? కానీ ఒకటి మాత్రం చెప్పేస్తున్నా, ఈసారి కనుక బడ్జెట్లో కరెక్టివ్ స్టెప్స్ తీసుకోకపోతే ఇది చాలా కష్టం అయిపోతుంది. ఆర్థికంగా ఏ దేశమైనా ఇబ్బందులకు వస్తే ఇంకా ప్రభుత్వం నిలబడటం కష్టం. మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చారా, రిఫార్మ్ ఏం చేస్తారో చూద్దాం. రిఫార్మ్ తీసుకొస్తారా? రిఫార్మ్ అంటే ఏంటి? భూములు ఎలా చేయటమా, కంపెనీలకి పిలిచి వెళ్ళటం, తిరగటమా? ఏంటి? రిఫార్మ్ చేయి. వేస్ట్ ఎంత ఉన్నది, నీ వేస్ట్ కట్ చేయి, నీ మినిస్టర్ ఖర్చు కట్ చేయి, నీ స్టాఫ్ కట్ చేయి, ఆ స్టాఫ్ కట్ చేయి. ఇప్పుడు కూడా ఫైల్స్ మోసే ప్యూన్ ఉన్నారా? టీలు చేసే మంది ఎంతమంది ఉన్నారు సెక్రటేరియట్లో, గవర్నమెంట్ సర్వీస్లో? టీలు ఫైల్స్ మోసే వాళ్ళు 20,000 మంది ఉన్నారు. సరే, వాళ్ళని తీయొద్దు, కొత్త వాళ్ళు ఎంత పెట్టుకుంటున్నావు? ఇవన్నీ చేయాలి. రిఫార్మ్ చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అది చేయకపోతే అంతే, మామూలు పాలిటిక్సే. సో ఈ 2 ఎదురు చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమైనా రిఫార్మ్స్ తీసుకొస్తుందా, వేస్ట్ తగ్గిస్తుందా? సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ కనుక రిఫార్మ్ తీసుకొచ్చి గత 10 బడ్జెట్లాగా చేస్తుందా? ఆఖరికి ఒక జిఎస్టీ చిప్స్ మీద ఫైనాన్స్ మినిస్టర్ అరగంట మాట్లాడింది. స్కాండల్ అయిపోయింది దేశం అంతా, స్కాండల్. ఒక చిప్స్ మీద, జిఎస్టీ మీద నేను ఎందుకు 18% ఛార్జ్ చేస్తున్నాను, 6 చేయకూడదు, అరగంట. అదే ఫైనాన్స్ మినిస్టర్ పని. సో వాళ్ళ చేతిలో ఉన్నది. మరి ఎదురు చూసేది ప్రజలు, సామాన్యులకి ఇబ్బంది. ప్రభుత్వాలు అన్నీ పెడుతున్నారు, అన్నీ. అతను ఏదో సరిగ్గా ఎక్స్పర్ట్స్ లేరు కదా. సెంట్రల్ గవర్నమెంట్లో ఎక్స్పర్ట్స్ ఎవరు ఉన్నారు? స్టేట్ గవర్నమెంట్ గురించి నేను చెప్పదు. ఆ మమతా బెనర్జీ ఒక ఎక్స్పర్ట్ తీసుకొచ్చి పెట్టుకున్నది 5 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చి తీసి పారేసింది ఫైనాన్స్ మినిస్టర్. చేసుకోండి, కొత్త ఏం ఉండదు, పాతదే కొత్త బైండింగ్లో పెట్టి ఇస్తారు. ఎస్